శిలువ మరణము పొందునంతగా రాత్రంతకుడి విచారణ చేశారు. రోమా సైన్యపు సామ్రాజ్యపు సైన్యపు వారు అధికారులు, మతాధికారులు ఆ సైనికులతో ఆయన కోసమే, యేసుక్రీస్తు వారి కోసమే ఆయన దేహాన్ని చీల్చాలి అని చెప్పి, ఆయన దేహము నుండి రక్తాన్ని మనము చూడాలి అని చెప్పి ప్రత్యేకముగా కొరడాలను చేయించారు. కొరడాలను చేయించి తన దేహం మీద కొట్టగా రక్తపాతకముగా మారిపోయింది తన దేహం అంతా కూడా. ఏమైనా అన్నాడా కొట్టిన వాళ్ళను? అధికారులను ఏమైనా అన్నాడా? సహనము వహించాడు. అయ్యో, నేను ఈ సహనము కలిగి ఉండకపోతే, దాసుని స్వరూపమును కలిగి నన్ను నేనే రిక్తునిగా చేసుకొని, నేను నా తండ్రి యొద్ద నుండి పంపించబడిన నేను ఆడంబర జీవితాన్ని కలిగి ఉంటే ఉపయోగము లేదు. ఆడంబర జీవితాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపమును ధరించుకొని నాకు నేనే రిక్తునిగా చేసుకొని భూమి మీద ఉన్నటువంటి యొక్క మానవుల పాపములను పోవు నిమిత్తము, మానవుల పాపము కడగబడు నిమిత్తము, వారి అతిక్రమములు, దోషములు, దోషపూరితములుగా ఉన్నటువంటి యొక్క పురాతనమైనటువంటి పాపములు అన్నీ కూడా వారి కుటుంబములో నుండి, ఆలోచనలలో నుండి, చేతులలో నుండి బయటికి వెళ్ళిపోవు నిమిత్తము నా రక్తము చిందింపబడాలి, పవిత్ర రక్తము చిందింపబడాలి, పాపము లేని మనుషుని యొక్క రక్తము చిందింపబడాలి అనుకొని చిందించాడు. రక్తాన్ని చిందించి ఆ చిందింపబడిన ప్రతి రక్తపు బొట్టు ప్రతి ఒక్కొక్క పాపి యొక్క పరిశుద్ధ జీవితానికి కారణమయ్యింది. మానవుడుగా ఆయన శరీరధారిగా ఆయన శరీరమును దాల్చుకొని ఎన్నో వేల దెబ్బలు పొందాడు. కొన్ని గంటలు దాహముతో ఉన్నాడు. తన దేహములో ఉన్న రక్తము, నీరు కూడా బయటకు వెళ్ళిపోయింది. దాహము 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 అంటుంటే ఏమిచ్చారండి ఆయనకు? విషమిచ్చారు. సౌలు కూడా దావీదు మీద అదే విషపు చూపును చూశాడు. యేసుక్రీస్తు వారు శిలువ మీద వెక్కి వేలాడుతూ దాహం వేస్తుందంటే క్రిందున్న మనుషులు, భటులు అపహాస్య చేస్తూ, వేళన చేస్తూ ఆయనకు అదే విషపు చూపుతో విషమునిచ్చారు. అయితే మౌనంగా ఉన్నాడు, సహనము కలిగి ఉన్నాడు. అక్కడ ఆయన నోరు విప్పితే, అక్కడ ఆయన గనక దాన్ని విరగొట్టుకొని ఉండుంటే లోకములో ఉన్న మానవులకి లేదండి విడుదల. లోకములో ఉన్నటువంటి యొక్క మానవుని పాపములకు లేదు విడుదల. మానవుని ఆలోచనలో ఉన్న చెడు స్వభావమునకు లేదు విడుదల. మానవుని చేతిలో ఉన్న పాపపు క్రియలకు లేదు విడుదల. మానవుని కుటుంబములో ఉన్నటువంటి యొక్క చేతబడుల కార్యక్రమాలకు, దురాత్మ శక్తులకు లేదు విడుదల. ఆ విడుదల రావడానికి కొరకే యేసుక్రీస్తు వారు తనను తాను రిక్తునిగా చేసుకొని తనను తాను అప్పగించుకున్నాడు. సహనముతో, ఆర్భాటముతో కాదు, సహనముతో అర్పించుకున్నాడు. గొర్రెను చూడండి, గొర్రెనో లేదా మేకనో మనం ఏదైనా ఒప్పుకొని బలి అర్పించడానికి వెళ్తే మానవులు ఏం చేసి ఎంత ఆర్భాటంతో వెళ్తారు కదా ఏమండి? దానికి అంతా అలంకరించి బాగా డప్పులు కొట్టుకుంటూ ఎంత ఆర్భాటముతో వెళ్తారో కదా, సంతోషం. యేసుక్రీస్తు వారిని కూడా అలాగే తీసుకుని వెళ్ళారు. అయితే వెనకాల కొడుతున్న మానవులకి తెలియని సంగతి ఏమిటంటే, నీవు కొడుతున్న ఆ యేసుక్రీస్తు వారు కొడుతున్న నీ కోసము కూడా రక్తాన్ని చిందించాడు. నీ రక్షణకు కూడా కారకుడు ఆయనే అయ్యాడు. నీ దేహములో ఉన్నటువంటి బలహీనతను పోవడానికి ఆయన రక్తము స్వస్థతగా మార్చబడి ఉంది నీ జీవితంలో. హల్లెలూయా. గమనించాలి, దైవత్వములో ఉన్నటువంటి యొక్క దైవిక జ్ఞానమును సహనములో సంపాదించుకున్నారు యేసుక్రీస్తు వారు. దైవత్వములో ఉన్నటువంటి యొక్క జ్ఞానమును సహనముతో సంపాదించుకున్నాడు యోసేపు. దైవ భక్తిలో, దైవత్వములో ఉన్నటువంటి యొక్క జ్ఞానమును, సహనమును సంపాదించుకున్నాడు దావీదు. కాబట్టి వారి సహనము వారిని విడిచిపెట్టకుండా ఏ స్థితిలో ఉన్నప్పటికీ వారిని పైకి లేవనెత్తింది ఆ సహనం. ప్రేమైన సంఘమా, ఈనాడు మన కుటుంబములో, మన సంఘములో, మన దేశములో సహనమును కోల్పోతూ ఈనాడు పొందుకోలేని జీవితాన్ని పోగొట్టుకుంటున్న వాళ్ళు చాలామంది, పొందుకోగలిగినటువంటి యొక్క ఈవులను పోగొట్టుకుంటున్న వాళ్ళు చాలామంది. అయితే ప్రార్థన చేద్దాం, ప్రభువా సహనము కలిగి ఉండడానికి కృప నాకు దయచేయి. సహనముతో ఇంతవరకు ఒక కంగారుతో తీర్మానం తీసుకున్నానేమో,
కంగారుతో, అనేకమైనటువంటి ఆలోచనలేని కంగారు మాటలతో, తీర్మానాలతో నేను ముందుకు వెళ్ళి పతనమైపోవడానికి మార్గాన్ని ఎంచుకుంటున్నాను. ప్రభువా, సహనముతో నేను ఉండగలిగిన కృప దయచేయి. ఏ మాట్లాడిన సహనము, ఏ పని చేసిన సహనము అనగా అర్థం ఏమిటి? సహనం అనగా దేవుని చిత్తమునకు విధేయత చూపించుట. సహనముగా మనం ఉంటే దేవుని చిత్తాన్ని దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. సహనము కలిగి ఉండాలి. ఇల్లు కట్టుకుంటున్నామా? సహనం. సహనము. ఒక వివాహం చేస్తున్నామా? సహనము. మానవునికి ఎంత కోపం తెప్పిస్తాడంటే సాతానుడు, ఆ సహనం కాస్త పేటరిగిపోద్ది. ఇంకా ఇల్లు పీకి చెప్పాలి, అందరికి తెలిసిన మాట, ఇల్లు పీకి పందిరేయగలిగినంత అసహనముని వ్యక్తపరుస్తాడు సాతానుడు. వాడు పని అది. అయితే దేవునిలో నియంత్రించబడుతున్నటువంటి సంగమా, సహనము అనేది మన ఆయుధముగా ఉండాలి. ఆ సహనము రాజ్యాలనే గెలిచింది. అసహనం ఏం చేసింది? రాజ్యాలను గెలిచింది, దేశాలను గెలిచింది. యేసుక్రీస్తు, ఈ మాట చెప్పి ముగించేస్తాను, యేసుక్రీస్తులో ఉన్న సహనం అంట హేరోదుకును పిలాతుకును ఇరువురి మధ్యలో ఉన్నటువంటి యొక్క శత్రుత్వాన్ని మిత్రుత్వముగా మార్చేసిందంట. అర్థమైందా? ఒకసారి చెప్పాను, గుడ్ ఫ్రైడే దినం ఒకసారి చెప్పాను నేను. యేసుక్రీస్తు వారి యొక్క సహనం అంట, యేసుక్రీస్తు వారిని ఆ యొక్క విచారణ చేస్తున్న సందర్భములలో పిలాతు హేరోదు దగ్గరికి పంపించడానికి, హేరోదు పిలాతు దగ్గరికి పంపించడానికి, ఈ ఇరువురి సంభాషణలో వీరు ఎప్పుడు కూడా మాట్లాడుకోలేని వారు, శత్రువులుగా ఉన్నవారు ఇరువురు కూడా ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఇద్దరు మిత్రులైపోయారు. ఆయన హింసింపబడుతూ కూడాను ఒక ఇద్దరిని కలిపేశాడు. ఆయన వారిరువురి యొక్క శత్రుత్వానికి పులి స్టాప్ పెట్టేశాడు. ప్రియమైన సంగమా, ఈనాడు మీ సహనము మీతో ఉన్న వారిలో ఉన్న శత్రుత్వాన్ని దూరం చేసేస్తుంది. మీ సహనము మీ యొక్క అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి యొక్క శత్రుత్వాన్ని దూరం చేయగలిగిన శక్తి కలిగినది. మీ సహనము తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి యొక్క కోపాన్ని, తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి యొక్క బాధలను దూరం చేయగలిగిన శక్తి కలిగింది దేవుని సహనము. మన సహనం, సహనము అంట రాజ్యములలో ఉన్న రాజ్యాధికారుల మధ్యలో ఉన్న చిచ్చును కూడా ఆర్పివేయగలిగినంత శక్తి కలిగినదిగా ఉందంట. నాడు మన మానవుల సహనం మనకొద్దు. ప్రభా, నాకు వచ్చే సహనం నాకొద్దయ్యా, నీవిచ్చే సహనం నాకు కావాలి. అందుకని దావీదు మొదటి మాట అంటున్నాడు 40వ కీర్తన 1వ వచనములో, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని. సహనముతో ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు. ఏమండి, కంగారు పడితే అన్ని అనర్థాలే, కంగారు పడితే అన్నీ శోధనలే, కంగారు పడితే అన్నీ కూడా పైది కాస్త కింద అయిపోద్ది, కింద కాస్త పైకి అయిపోద్ది, అన్ని ఇబ్బందులే, ఇరుకులే. అయితే సహనముతో ఉంటే జీవితమే ఒక పరలోకములో వెళుతున్నటువంటి ఆనందమయముగా మార్చబడుతుంది. దేవుని ఆనందము భూమి మీద ఆ పరలోకపు స్వాస్థ్యమును దేవుడు అనుగ్రహించే దానికి సహనము అనేది చాలా ప్రాముఖ్యం. సహనము అనగా అర్థము దేవుని చిత్తాన్ని విధేయత చూపించుట, దేవుని చిత్తానికి విధేయత చూపించుట.